మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానము వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరములోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము రోమాపత్రిక 14వ అధ్యాయము 11వ వచనమును ధ్యానం చేసుకున్నాం. నా తోడు ప్రతి మోకాలును, నా ఎదుట మొంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడినది కనుక మనలో ప్రతివాడును తన గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలెను. యేసుక్రీస్తు ప్రభువును నామమున ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగునట్లు ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభువు చెప్తూ కాబట్టి రోమాపత్రిక 14వ అధ్యాయం 8వ వచనంలో మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. ఎందుకనగా తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇది నిమిత్తమేగా క్రీస్తు చనిపోయి మరలా అందువల్ల యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రతి మోకాలు అనగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చాలా వివరముగా ఈ మాట 2వ అధ్యాయము 9-10 వచనములో, అందుచేతను పరలోకంలో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాడు. ప్రతి వాని మోకాలు యేసునామంలో ఉంది. ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని స్తుతించినట్లు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుని మహిమార్థమని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు పైనామమున ఆయనకు అనుగ్రహించాడు. ఎందుకనగా ఆయన దేవుని స్వరూపం కలిగివాడు. 6వ వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టి భాగ్యమని ఎంచుకొనక మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగానగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారమై శరీరచ్చలు నెరవేర్చుకుంటూ శరీర విషయమై ఆలోచన చేసుకొనకుండా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కనుక 11వ అధ్యాయము 36వ వచనం, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమె ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుని మహిమార్థమై ప్రతి నాలుక దేవుని స్తుతించినట్లుగా ఆయన నామమును బట్టి ప్రార్థించి మనము దేవుని మహింపరచాలని అన్ని నామముల కంటే పైనామముగా ఆయన దేవుడు హెచ్చించి ఈ లోకంలో ఆయన శిలువ మరణము పొందుటకు, అనగా శిలువ మరణము మన పాపముల విషయమై ఆయన శిలువ యాగము జరిగించి మన పాపములు క్షమించుటకు పాప పరిహారం నిమిత్తము ఆయన తండ్రి చిత్తములకు విధేయత చూపిన వాడై ఉన్నాడు. కనుక ప్రతి మోకాలు ఆయన నామము వంగి ప్రార్థించి, ప్రభువా నీవు మా కొరకు చేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు, మాకు కలుగు చేసిన విమోచనను బట్టి స్తోత్రాలు, మాకు కలుగు చేసిన ప్రోక్షణ రక్తము ద్వారా అనుగ్రహించిన పరిశుద్ధతను బట్టి స్తోత్రాలు, మమ్మల్ని పరిశుద్ధులుగా ఉంటకు పిలిచిన దాన్ని బట్టి స్తోత్రాలు, మా పాపములకు జ్ఞాపకం చేసుకుంటూ మమ్మలను మీ అమూల్యమైన నిర్దోషమైన నిష్కల్కమైన గొర్రెపిల్ల రక్తము చేతము విమోచించి ప్రతి నాలుక మీ నామమును తండ్రిని స్తుతిస్తూ మీ నామమును ప్రార్థించి మేము యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు
మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రార్థన ఆత్మ నడిపింపును బట్టి స్తోత్రాలు ప్రభువా అని ఆయన ప్రతి నాలుక ఆయన నామమును బట్టి దేవుని స్తుతించి ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగి ప్రార్థన చేయుటకు ఆయన చేసిన శిలువ యాగం ద్వారా మనం యేసుక్రీస్తు ప్రభు అని మన నోటితో ఒప్పుకున్నట్లు రోమాపత్రికలో ఇలాగ దేవుని వాక్యం 10వ అధ్యాయంలో దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోండి. అందువలన ప్రభునామం బట్టి 13వ వచనం, ఎందుకనగా ప్రభునామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడే రక్షింపబడు. కాబట్టి ఆ నామము అది నామముల కంటే నామముగా, ఎందుకనగా అపొస్తలుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనంలో, మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని దేవుని వాక్యంలో రాయాలి. ఆ యేసుక్రీస్తు ప్రభు నామంలో మనం రక్షణ పొందినట్లు ఆయన ఎదుట మోకాళ్ళు ఆయన యేసుక్రీస్తు ప్రభు అని, రక్షకుడని, విమోచకుడని మన హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు మనం రక్షింపబడతాం. అలాగూ ప్రభునామమును ప్రార్థించేవారు రక్షణ పొందుతారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరం ఆయన నామం బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఆయనకు ప్రార్థన చేయాలని ప్రభువు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. అందుకే దేవుని వాక్యంలో చాలా చక్కగా యేసుక్రీస్తు ప్రభు నామం నందు మనం రక్షణ పొంది యేసుక్రీస్తు నామము నందు మనము ఆయన నామం నందు విశ్వాసం వచ్చినప్పుడు మనము రక్షణ పొందుతామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. మీరు విశ్వాసము ద్వారా రక్షింపబడినారు, ఇది మీ వలన కలిగిన కాదు, దేవుని వరమే. కాబట్టి ఆయన నామందు మనకు రక్షణ అనుగ్రహింపబడుతుంది. ఆయన నామము అత్యధికముగా హెచ్చించి అన్ని నామం కంటే పైనామముగా యేసుక్రీస్తు ప్రభు నామమును ఆయన హెచ్చించి, ఎందుకనగా ఆయన విధేయత చూపిన వాడై, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై ఆయన మనకు విజ్ఞాపన చేసి మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, దేవుని వైపు తిరుగుటకు, మన పాపములు క్షమింపబడి మనం విమోచింపబడి ఆయన నామములు ఒప్పుకొని ఆయన నామము ప్రార్థన చేసినప్పుడు మనమందరం రక్షణ పొందుతామని దేవుని వాక్యం. మరి ఏ నామం వల్ల రక్షణ కలుగుతుంది? ఆ నామము మహోన్నతమైన, పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమైన యేసుక్రీస్తు ప్రభు నామమునే మనకు రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆయన శిలువ మరణము పొందినంతగా తండ్రి చిత్తములకు విధేయుడై ఆ విధేయత ద్వారా మనం రక్షించుటకు శక్తిమంతుడై ఆయన శిలువ యాగము ద్వారా తన శరీరం నలగొట్టబడి రక్తము కాచి ఆ రక్తం వల్ల మనల్ని ప్రోక్షించి మనల్ని పరిశుద్ధపరిచి పాపము క్షమించి మన పాపమును మనం ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు నామమును ఒప్పుకున్నట్టు అనగా ఆయన నామము ప్రార్థించి మన పాపము ఒప్పుకునే ఎడల 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తు రక్తం మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయనని, మన పాపం మనం ఒప్పుకునేలా నమ్మదగిన వాడు కనుక మనం అలాగూ ఆయన నామము ఒప్పుకొని ఆయన నామం ప్రతి నాలుక దేవుని స్తుతిస్తూ ఆయన నామమును ఒప్పుకున్నట్లుగా, రక్షింపబడినట్లుగా, పాప క్షమాపణ పొందుకున్నట్లుగా ఆయన నామం అన్ని నామం కంటే పైనామముగా ఆయన నామమే పాప క్షమాపణ కలుగుతుందని మనుష్య కుమారుడు పాపలను రక్షించుటకు ఈ లోకం మనకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది. మనుష్య కుమారుడు పాపను క్షమించి అధికారం గలవాడే ఈ లోకంలో ఆయన తండ్రి చేర్చింపబడి ఉన్నాడని, ఆయన వచ్చి పంపబడి ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఆ నామం వల్ల మనకు రక్షణ కలుగుతుందని మనమందరం తిరిగి ఆయన విధేయత చూపిన వాడై ఆ విధేయతను మనము కూడా కలిగి ఉండి ఆయన ఎడల వినయ విధేయతలు కలిగి ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయన నామమును మనం ప్రార్థన చేసి మన పాపం ఒప్పుకున్నప్పుడు మనం రక్షింపబడతామండి. ఆయన మరి ఏ నామం వల్ల మనకు రక్షణ కలుగుతుంది? ఆకాశం కింద ఉన్నాను, పరలోకం ఉందని నామము ఏ నామం కంటే వలన మనకు రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు నామం వలన మనకు రక్షణ కలుగుతుందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారి ఉన్న దినముల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన దినములో శరీరధారిగా ఈ లోకంలో
కృపాసత్య సంపూర్ణంగా ఆయన వచ్చి మన మధ్య నివసించిన ఈ దినములు ఆ దినములు మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన మరణమును రక్షింపగలవానికి ప్రార్థనలు యాత్రలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన ఆయన కుమారుడు తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాను ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. నిత్య రక్షణకు కారకుడు ఆయన. తనకు విధేయులైన వారందరికీ శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపినవాడు. దేవునితో సమానుడై దేవుని చిత్తమునకు విధేయత చూపిన వాడై శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపి తనకు విధేయులైన వారందరికీ ఆ విధేయతను గమనించి మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొని ఆయన ఎడల విధేయత చూపిన వారము మనం విధేయత నేర్చుకున్న వారముగా ఉండి మోకాళ్ళు ఆయన నామమును ఒప్పుకొని పాపము క్షమింపబడటకు ప్రార్థించి మనము ఆయన మాదిరిని మనం కలిగి ఉండినప్పుడు తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనమందరం అలాగే ప్రభు నామమును ఒప్పుకొని ప్రభు నామము ప్రార్థించే వారముగా ఉండినప్పుడు మనం 1 యోహాను పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 3వ అధ్యాయం 25వ వచనం, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొంచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాం కనుక మనమేమి అడిగినానో అది ఆయన వలన దొరుకుతుంది. ఎప్పుడు ఆయన ఆజ్ఞ ఆయన కుమారుడు యేసుక్రీస్తు నామము నమ్ముకొని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరినొకరు ప్రేమించడం వలనది. కాబట్టి మనమందరం అలాగ ఆయన నామమున మనము ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఇలాగ సెలవిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచింటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం అలాగూ ఆయన తండ్రి నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో, ప్రభువా పాపని నన్ను కరుణించిన పాపను క్షమించి నన్ను శుద్ధునిగా చేయి ప్రభువా అని నామం కంటే పైనామం నీ నామము మహిమపరుస్తూ ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నాను. నీ నామం వల్లనే మాకు రక్షణ కలుగుతుందని మనం అందరం ఒప్పుకొని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి రక్షింపబడినట్టు అన్ని నామం కంటే పైనామమైన ఆయన నామము మనము స్మరణ చేసుకుంటూ ఆయన నామం ప్రార్థిస్తూ దేవునికి విధేయులుగా మనం ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు అప్పుడు మనకు నిత్య రక్షణ దేవుడు అనుగ్రహించి నిత్య వాగ్దానం నిత్య జీవము మనకు అనుగ్రహించి ఆయన రాక సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి కృపను అట్టి నామమును బట్టి ప్రార్థన చేయ ఆత్మను దేవుడు మీకు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి, అవును తండ్రి, నీ నామముల కంటే పరిణామం నీ నామం ప్రతి నాలుక నీ నామను ఒప్పుకున్నాడు, ప్రతి నాలుక నీ నామం ప్రార్థించి పాప క్షమాపణ కొరకు వేడుకున్నాడు. మీ నామం వల్ల రక్షణ కలుగుతుందని, మీ నామం వల్లనే పాప క్షమాపణ దొరుకుతుందని మేమందరం విశ్వసించి అలా ప్రార్థించి మీ నామము ప్రభువా మేము హెచ్చించి ఘనపరిచి కొనియాడి కీర్తించినట్టు మీ కృపను మాకు దయచేయమని, అట్టి నిత్య రక్షణకు వారసులుగా ఉన్నట్లు ప్రతి ఒక్కరిని ఆత్మరక్షణ దయచేయండి. మీ నామం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాను. దేవుని ప్రేమ, ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదము అని నామం ఒకటి పరిణామమైన యేసుక్రీస్తు నామము మీ అందరి అవసరతలు యేసు ప్రభువునందు తీర్చి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఆమె